కూటమి విచ్ఛిన్నానికి కుట్ర 11 మందే ఉన్నా 1100 మందిని ఉన్నట్టు మాట్లాడుతున్నారు. నిజాయితీ ఉంది కాబట్టి అట్లానే కనపడతాం. మీరు మంది ఎక్కువ ఉండి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు అనేది క్లియర్. మేము మంది తక్కువ ఉన్నా వాస్తవాలనే చెబుతున్నాం కాబట్టి క్రెడిబిలిటీ మా దగ్గర ఉంది. 11 సీట్లే రాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే పోటీ చేయని క్రెడిబిలిటీ ఉన్న పార్టీ. ఏ రోజు కూడా రాజకీయాల కోసమో పదవుల కోసమో పవన్ కళ్యాణ్ లాగో చంద్రబాబు నాయుడు గారి లాగో దిగజారలేదు. పదవులు ఇవాళ ఉంటే రేపు పొద్దున పోతాయి, రాజకీయాల్లో ఇవాళ ఉండొచ్చు రేపు పొద్దున పోవచ్చు. క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నాళ్ళు బతికామన్నది కాదు, ఎలా బతికామనేది ముఖ్యం. ఎలా గెలిచామనేది ముఖ్యం కాదు, నిజాయితీగా గెలవటం ముఖ్యం. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండటం ముఖ్యం అని చెప్పి తాను రాజకీయాలు ఇప్పటికీ అదే స్టాండ్ మీద కట్టుబడి ఉన్నాడు. గెలవాలంటే మీలాగా అడ్డదారులు దొక్కొచ్చు, పొత్తులు పెట్టుకోవచ్చు, లేదంటే అడ్డమైనటువంటి అబద్ధాలు ఆడవచ్చు. కానీ మేము ఏ రోజు అలా చేయలే. ఎస్, ఓడిపోతే ఓడిపోయామయ్యా, కాలరలా పైకెగరేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పి గర్వంగా చెప్పుకునేలాగా మా అందరినీ నిలబెట్టినటువంటి దమ్మున్న నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, గర్వపడుతున్నాం, నిజంగా సెల్యూట్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి. నీ నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నామన్నా. ఏ రోజు ఏ జెండాలు మా చేత మోపించలా, ఏ రోజు విలువలను దిగదార్చుకునేటట్టు చేయలా నువ్వు. ఏ రోజు కూడా ఏదైతే పదవుల కోసం అడ్డదారులు తొక్కేలాగా చేయలా. ఈరోజు నిజంగా 11 మందే ఉండొచ్చు, 1100 మందిలాగా మీకు బలంగా కనపడుతున్నారంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 3 పార్టీలు ఈవీఎంలు మేనేజ్ చేసుకుని 164 మందితో అధికారంలోకి వచ్చి 2 పత్రికలు, 10 శాటిలైట్ ఛానళ్ళు, ఏదైతే 500కు పైగా యూట్యూబ్ ఛానళ్ళు, వేలాది మందిని ఐటీడీపీ ఆధ్వర్యంలో పెయిడ్ ఆర్టిస్టుల్ని పెట్టుకొని ప్రతిరోజు దుష్ప్రచారం చేస్తూ ఉన్న సింగిల్గానే ధైర్యంగానే అలాంటి సపోర్ట్ ఏమీ లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నికార్సైనటువంటి కార్యకర్తలు ఉన్నారు మా దగ్గర సోషల్ మీడియా కార్యకర్తలు. మీరు అరెస్ట్ చేస్తారా చేసుకోండి, అరెస్ట్ చేసి మరుక్షణం రిలీజ్ అయిన మరుక్షణం వచ్చి మళ్ళీ మీ ప్రభుత్వాన్ని ఎండగడతా ఉన్నారు కదా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నాలా? మీరు ఆల్రెడీ అయిపోయింది విచ్ఛిన్నం. అట్ట ఊరకట్టే ఉన్నారు, ఇట్లా టచ్ చేస్తే పడిపోయేటట్టున్నారు. మీలో మీరే ఇట్లా ఎవడొకడు ఒకటి తోసుకుంటే పడిపోయేటట్టున్నారు మీరు. మళ్ళీ మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి మేము కుట్ర పనేది ఏంది? మీ జనసేన కార్యకర్తల్ని కుక్కల్ని కొట్టినట్టు, మళ్ళీ 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 చెప్తా ఉన్నా, మీ జనసేన కార్యకర్తల్ని కుక్కల్ని కొట్టినట్టు, పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు తెలుగుదేశం వాళ్ళు కొడుతుంటే నువ్వు హైదరాబాద్ మాదాపూర్లో పడుకొని ఒక్కరోజు కూడా నోరెత్తి మాట్లాడు. 15 ఏళ్ళ పాటు కుక్కల్ని కొట్టినట్టు కొట్టించుకోండి, కుక్కల్ని కొట్టినట్టు వాళ్ళు కొట్టించుకోండి అంటున్నావు. సిగ్గు లేదు ఇంకా నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు. ఏం బతికాయా నీదే? చంద్రబాబు నాయుడు లేకపోతే నీ మొహానికి ఎమ్మెల్యే కాలేవు, మళ్ళీ మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రంట. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని చూసి మీరు ఎలా భయపడిపోతున్నారనడానికి ఇవన్నీ నిదర్శనం కాదా? పోసుకుంటున్నారు కదా బాబు ఒక్కొక్కళ్ళు. ఏం చేయంలే కానీ అట్ట బతకండి కొన్నాళ్ళు. అట్ట బతికి ముందు పరిపాలన ఏదో ఏడుస్తావండి, మళ్ళీ మిమ్మల్ని అంటే విడదీయటానికి విచ్ఛిన్నం చేయడానికి ఒక కుట్ర పన్నాలంట. ఓ ఆయన మిమ్మల్ని కుట్ర పనేది, నువ్వు దేవాంశకు కూడా బానిసత్వం చేస్తావు అనేది క్లియర్గా నువ్వే చెబుతున్నావు కదా. చంద్రబాబుకే కాదు, లోకేష్కే కాదు, దేవాంశకు కూడా బానిసత్వం చేస్తానని చెప్పి బానిస బతుకుతానని నువ్వే చెబుతా. 15 ఏళ్ల పాటు వాళ్ళు కొట్టినా కొట్టించుకుంటారా అంటున్నావు, వాళ్ళు బూతులు తిట్టినా తిట్టించుకోమంటున్నావు, వాళ్ళు మహిళలను ప్రైవేట్ వీడియోలు తీసినా తీయించుకోమంటున్నావు. ఏం బతుకాయ నువ్వు మళ్ళీ ఇక్కడ వచ్చి మా మీద మాట్లాడటం? అయిపోయింది ఆల్రెడీ మీ కథ. అందుకనే ఏం చేయాలో తెలియక ఈ వాగుడు వాగుతూ ఉన్నావు.